10-point ఫార్ములాని ఈ మధ్యనే నేను మా పిల్లలకు ప్రజెంట్ చేయడం జరిగింది. మీరు టైం ఇస్తే ఆ 10-point ఫార్ములా చెప్తాను. ఎందుకంటే బేసిక్గా దట్ ఇస్ 70% ఆఫ్ ది స్టూడెంట్ అనమాట. ఒక 30% ఏమో టీచర్. బట్ ది 30% రోల్ ఈజ్ వెరీ క్రూషియల్. ఒక గైడ్ చేసేవాడు చెప్పిన ఆ 30% అనేది వాల్యూ చాలా ఉంటుంది. వెయిటెడ్ యావరేజ్ లాగా అన్నమాట, వెయిటెడ్ ఇదిలాగా. బట్ ఈ 70%లో ఏముంటుందో చెప్తాను మీకు నేను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూ షుడ్ రీడ్ ఇన్ అడ్వాన్స్. నేను పూర్తిగా నా ఫీల్డ్కి సంబంధించి మాట్లాడుతున్నాను. నిజానికి ఇది అన్నిటికీ వర్తిస్తుంది. బట్ సింపుల్గా ఉండడానికి ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక 2 years ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుతూ ఒక ఐఐటీ కోచింగ్ తీసుకున్నాడు అనుకోండి. వాడు ఐఐటీకి వెళ్ళాడు, లేకపోతే ఒక టాప్ ర్యాంక్లో ఉన్నాడు, టాప్ ర్యాంక్ వచ్చి ఐఐటీకి వెళ్ళాడు. అతను ఏమి చేసి ఉంటాడు, లేకపోతే ఏమి చేయాలి? కొందరు చేసి ఉండొచ్చు, కొందరు తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఒక టీచర్గా నేను పిల్లలకు మీ ద్వారా చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ రీడ్ ఇన్ అడ్వాన్స్. అంటే ఒక లెసన్ చెప్పబోయే ముందు చదువుకొని వెళ్ళాలి. దిస్ వర్క్స్ ఎవ్రీవేర్ అండి, ఎవ్రీవేర్. ఒక మెంటల్ ప్రిపరేషన్ అయితే అవసరం కదా. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఒక యాంటిసిపేషన్ అంటే తెలుగులో ఏమంటాం మనం, ముందు జరగబోయేది మనకు తెలుస్తుంది అనమాట. ఒక పూర్వానుమానం అనొచ్చు సంస్కృతంలో. అంటే మనకు మొదలే తెలుస్తుంది. సరే ఏదో అక్కడ టీచర్ ఏం చెప్తాడో మనకు ఐడియా ఉంటుంది అనమాట. యూ డౌట్, యూ ఎక్స్పెక్ట్, యూ గెస్ వాట్స్ గోయింగ్ టు కమ్ నెక్స్ట్ ఏమొస్తుందో అని మనకు తెలిసి ఉండాలి ఫస్ట్. ఫర్ దట్ యూ నీడ్ టు రీడ్ అండ్ గో ప్రిపేర్.